హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశాను. అందరూ ఫిష్ చేయడానికి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ముక్కలు చితికిపోతాయని. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ముక్క చితకకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఫిష్ ముక్కల్ని ఒకసారి కల్లుపుతో మరొకసారి మజ్జిగ నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫిష్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఫిష్ ముక్కలకు పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన ఉంచండి. ఒక వెడల్పాటి బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు పొడవుగా కట్ చేసుకొని 3 మినిట్స్ వేయించి తీసి పక్కన పెట్టండి. అదే బాండీలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసి గరిటె పెట్టకుండా బాండీని నేను చూపించిన విధంగా తిప్పాలి. అప్పుడు ముక్కలు చితికిపోకుండా మంచిగా విడివిడిగా ఉంటాయి. ఇలానే ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక చింతపులుసు వేసుకొని సేమ్ ప్రాసెస్లో బాండీని తిప్పుకొని మూత పెట్టి ఉంచుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ ఉడికించి మనం ఇంతకుముందు తీసిపెట్టిన ఉల్లిగడ్డలు మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసి యాడ్ చేయండి. ఇలా ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఫిష్ పులుసు మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ ఉడకనిచ్చి గరం మసాలా, మిరియాల పొడి, మెంతి పొడి వేసి కలిపి 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఫిష్ కర్రీ రెడీ. మెంతి పొడి, మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకొక టిప్ చెప్తున్నాను. ఫిష్ కర్రీ చేస్తున్నప్పుడు ఫిష్ కర్రీకి ఎప్పుడైనా వెడల్పాటి బాండీ ఉండాలి, అప్పుడే ముక్కలు చితకకుండా ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఫిష్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.